హాయ్ హలో నమస్తే, నేను మీ అశోక్ రేగొట్టి. వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఈరోజు మనతో పాటు ఒక ప్రముఖ వ్యక్తి మనతో పాటు ఉన్నారు. ఆయన ఎవరనేది మీకు పరిచయం చేయడానికి ముందు ఆయన చేసిన కొన్ని కార్యక్రమాలు మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. అవి ఏమిటంటే, ఈ మధ్యకాలంలో కరోనా సమయంలో ఎంతమంది ఇబ్బంది పడ్డారో మనందరికీ తెలిసిందే. కొంతమంది ప్రాణభయంతో పాటు బంధువుల దగ్గరికి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడ్డ సమయంలో ఆయన మాత్రం ఏ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా కరోనా వచ్చిన కొన్ని గ్రామాలకి ఆయన డైరెక్ట్గా వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వైద్య సదుపాయాలు అయితేంది, ఆహార ధాన్యాలు అయితేంది అన్నీ కూడా ఆయన అందించడం జరిగింది. అంతేకాకుండా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉగ్ర రూపం దాల్చిన గోదావరి వల్ల కొన్ని గ్రామాలు నీట మునిగిపోయింది. వెళ్ళటానికి రహదారులు కూడా లేని సమయంలో ఒక పడవ తీసుకొని ఆ గ్రామాలకు వెళ్ళి వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం అయితేంది, వాళ్ళకి కావాల్సిన అవసరానికి కావాల్సిన ఆహార ధాన్యాలు అయితేంది, లేదా వాళ్ళ బట్టలు కానీ దుప్పట్లు కానీ ప్రతిదీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆస్ట్రాలజీలో డాక్టరేట్ పొందిన ప్రముఖ వ్యక్తి, అలాగే విశ్వగురు వరల్డ్ రికార్డు కూడా వాళ్ళు సొంతం చేసుకున్నారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో మందికి సుపరిచితులయ్యారు. ఈ మధ్యకాలంలో ఏ పేపర్లో చూసినా, ఏ సోషల్ మీడియాలో చూసినా తన గురించే ఎక్కడ చూసినా వినపడుతుంది. తను ఎవరనేది మీకు పరిచయం చేయడం కోసం ఈరోజు మన స్టూడియోకి స్వామీజీని తీసుకురావడం జరిగింది. తను కొంతమంది స్వామీజీ అంటారు, కొంతమంది భగవంతుడు అంటారు, మరి కొంతమంది గురువు గారు అంటారు. వాటెవర్ ఏదైనప్పటికీ మంచి చేసే ప్రతి ఒక్కరు కూడా దైవంలాగా నిలిచారు కాబట్టి ప్రతి ఒక్కరి గుండెల్లో ఆయన ఒక భగవంతుల్లా నిలిచిపోయాడు. ఆయన ఎవరో కాదు, డాక్టర్ కృష్ణ చైతన్య స్వామి. ఈరోజు మనతో పాటు ఉన్నారు. వారి మాటల్లోనే మరి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామీజీ నమస్కారం. నమస్కారం అండి. స్వామీజీ, ఫస్ట్గా మిమ్మల్ని మేము ఏమని పిలవాలి అంటే, మాకు తెలిసిన వివరాల ప్రకారం మిమ్మల్ని కొంతమంది స్వామీజీ అంటారు, కొంతమంది భగవంతుడు అంటారు, మరి కొంతమంది గురూజీ అంటారు. మిమ్మల్ని ఏమని సంబోధించారు? మీకు ఏది ఇష్టం అయితే అది పిలవండి సార్. సో మేము గురూజీ అనాలనుకుంటున్నాం. బ్రహ్మాండంగా పిలవచ్చు. చెప్పండి గురూజీ, మీ గురించి మీరు చాలా కార్యక్రమాలు మీరు చేశారని చెప్పేసి విన్నాము. కరోనా కష్ట సమయాల్లో కూడా మీరు చాలా మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వైద్యానికి సంబంధించిన మందులు అవన్నీ కూడా మీరు అందించారని చెప్పేసి తెలిసింది. ఆ సమయంలో మీరు ప్రాణాన్ని తెగించి అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అసలు? అంటే కరోనా విపత్కర పరిస్థితి అనేటువంటిది ప్రతి ఒక్క అంటే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతున్నటువంటిది అండి. మనం ప్రత్యేకంగా వెళ్ళి చేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వచ్చాయంటే, ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో శ్రీనిసింహ సేవా వాహిని ద్వారా అనేక మంది భక్త కుటుంబాలు ఉన్నారు. వాళ్ళలో కొంతమంది ఇబ్బంది పడుతున్నారని తెలిసినప్పుడు మన వంతు సహాయ సహకారాలు ఏదైనా చేయాలి అనేటువంటి సంకల్పంతో మనం ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో మనం సేవా కార్యక్రమాలు ప్రారంభం చేశాం. కొన్ని గ్రామాలే కరోనా వచ్చి ఇబ్బంది పడుతున్నటువంటి సమయంలో వారికి సంబంధించినటువంటి ఆహారాన్ని కావచ్చు, లేకపోతే నిత్యావసర వస్తువులు ఇవ్వాలి అనేటువంటి సంకల్పంతో ప్రారంభం చేసుకొని ముందుకు వెళ్ళడం జరిగింది. ఈ కరోనా పూర్తయ్యే లోపల ఆ భక్త కుటుంబం యొక్క సహకారంతో లక్షలాది మందికి ఆహారాన్ని అందించేటువంటి కార్యక్రమం చేశాం. వేలాది మందికి నిత్యావసర వస్తువులు కావచ్చు, మందులు కావచ్చు, ఇవన్నీ కూడా భగవద్ అనుగ్రహం చేత అందించడం జరిగిందండి. ఆ సమయంలో మీరు ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా? కరోనా అంటేనే ఇబ్బంది. అసలు కరోనా సమయంలో అంటే మేము వాస్తవంగా లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఉంటాను. నేను ఆలయంలోనే గోశాల ఉంటుంది. మేము ప్రతిరోజు కూడా ఆ గోశాలకు సంబంధించినటువంటి గోమయ పిడికలతోటి ఉదయం సాయంత్రం రోజు ఇక్కడ ఆ ధూపం అనేటువంటిది వేసేవాళ్ళం అండి. అంటే అది కాపాడిందా, భగవద్ అనుగ్రహం కాపాడిందా అనేటువంటిది పక్కకు పెడితే ఎక్కడ ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోలేదు. మేము హ్యాపీగా ఆ యొక్క సంవత్సర కాలంలో మన వంతు ఏం చేయాలో అవన్నీ కూడా చేసామండి. మరి వరదల సమయంలో కూడా మీరు చాలా మంది దగ్గరికి వెళ్ళి, అంటే రహదారి లేని ప్రదేశం అంటే నీట మునిగిపోయినాయి పూర్తిగా, ఆ సమయంలో మీరు పడవలు వేసుకొని ప్రాణాన్ని తెగించి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయం చేశారని తెలిసింది. అది చేయాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు? అంటే రాజకీయ నాయకులు ఉన్నారు, దానికి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు కదా, మీరే వెళ్ళి అవన్నీ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అంటే కష్టం అనేటువంటిది మనవాడికి వచ్చినప్పుడు రాజకీయ నాయకుడే రావాలి, ప్రభుత్వమే రావాలి అనేటువంటిది ఎందుకండి? మన వాళ్ళకి ఇబ్బంది ఉంది, మనం చేసుకోగలిగేటువంటి సామర్థ్యం ఉన్నప్పుడు 100% మనం చేసుకోవచ్చు. లేకపోతే అన్ని ప్రభుత్వాలే చేయాలి, అన్ని రాజకీయ నాయకులు అధికారులే చేయాలి అనేటువంటిది కాకుండా, గోదావరి వరదల్లో చాలా ప్రాంతాలు కొన్ని వందల గ్రామాలు మునిగిపోతే మన వరకు ఎన్ని గ్రామాలకు వీలైతే సహకారం చేయాలనుకుంటున్నామో మన అన్ని గ్రామాలకు కూడా చేసాం. చాలా అద్భుతంగా రోజుకు 40,000 మందికి ఆహారాన్ని అందించాం. అదేవిధంగా నిత్యావసర వస్తువులు కావచ్చు, ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా అందించామండి. మీరు ఒక పురోహితులు, మీరు ఎప్పుడు చూడ దైవ సన్నిధిలో దీప ధూప నైవేద్యాలతోటి దేవుడి సన్నిధిలోనే ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలు చేయాలని అసలు మీకు ఎలా అనిపించింది? మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా? అంటే నేను అహోబిల మఠంలో ప్రధాన అర్చకుడిగా పనిచేస్తూనే మా ఆలయానికి వచ్చేటువంటి భక్తులకు చిన్న కష్టం వచ్చినప్పటికీ కూడా వాళ్ళకు ముందు ఉండాలి అనేటువంటి సంకల్పంతో మనం చేస్తుంటామండి. ఆదిశంకరాచార్య స్వామివారు, మధ్వాచార్యులు, రామానుజాచార్యులు వీళ్ళందరూ కూడా
మనకు త్రిమతాచార్యులు అందరూ చెప్పింది ఏంటంటే సమాజానికి ఖచ్చితంగా మనం ఉపయోగపడాలి. అంటే మన ధర్మానికి మనం ఎంతైతే సేవ చేస్తున్నామో ఈ సమాజానికి ఈ దేశానికి తప్పకుండా సేవ చేయాలి అనేటువంటిది మా సంకల్పం. అన్నమాచార్య స్వామి వారు వీళ్ళందరూ కూడా అందరూ సమానమే, మనందరం ఒకేలాగా ఉండాలి అనేటువంటి చెప్పారు. దానిని సంకల్పంలో తీసుకొని మనం వెళ్ళామండి. ఓకే. ఇప్పుడు మీరు రామానుజాచార్యులు అన్నారు కాబట్టి నాకు ఒకటి గుర్తుకొచ్చిందండి. సో రామానుజాచార్యులు వారి తత్వంలోనే మేము ముందుకెళ్తున్నాము, కుల మతాలకు అతీతంగా మేము అందరికీ సేవ చేస్తామని చెప్పేసి అన్నారు. అదేవిధంగా మీరు ఒక దళితుడిని భుజాలకు ఎక్కించుకొని ఆలయ ప్రవేశం చేస్తారని చెప్పేసి విన్నాము. అది మీరు ఎంతవరకు సమర్థించుకుంటారు? దానివల్ల మీకు వచ్చిన ఇబ్బందులు ఏం లేవా? అంటే మీ తరపు నుంచి ఎవరికైనా మిమ్మల్ని వ్యతిరేకించడం కానీ ఏమన్నా మీ వర్గం తరపు నుంచి ఏమైనా ఇబ్బందులు కలిగాయా? అంటే దళిత పూజారిని ఆలయ ప్రవేశం చేయించడం అనేటువంటిది 2020 సంవత్సరంలో కరోనా కంటే ముందు జరిగినటువంటిది అది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే అండి, అందరూ సమానమే అనేటువంటిది మనం చెప్పేటువంటి వరకు చాలామంది చెప్తున్నారు. పాటించేటప్పటికి వచ్చేటప్పటికి అది చాలామంది పాటించట్లేదు. అంటే దళితుల్ని లేకపోతే గిరిజనుల్ని దూరం పెట్టేటువంటి పరిస్థితులు చాలా దగ్గర ఉండొచ్చేమో. అవన్నీ ఉండకూడదు. సమాజంలో అందరం సమానంగా ఉండాలి అంటే తిరుమల ఇలాంటి క్షేత్రాలన్నింటిలో కూడా అందరం అత్యద్భుతంగా వెళ్ళి దర్శనం చేసుకోగలుగుతున్నాం. పల్లెటూర్లలో వచ్చేటప్పటికి అది కొంత ఎక్కడో ఒక్కో దగ్గర ఇబ్బందులు పాలవుతున్నారు. అలాంటివి ఉండకూడదు అనేటువంటి దాంతో ఒక హరిజన గ్రామంలో ఉండేటువంటి ఆలయ అర్చకుని మనం తీసుకెళ్ళి రంగనాథ స్వామి ఆలయ దర్శనం చేయించామండి. వ్యతిరేకత అనేటువంటిది మంచి చేసేటప్పుడు తప్పకుండా వస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులు వచ్చాయి, వారికి మనం చెప్పాల్సినటువంటి సమాధానం చెప్పాం, తర్వాత బాగుంది. ఇక్కడ సమాజంలో ఎలా ఉంటుందంటే మనం చేసేటువంటి పని మంచిదైనా చెడైనా కూడా వేరే వాళ్ళు చేయలేనటువంటి పరిస్థితులు విమర్శలు చేస్తూనే ఉంటారు. విమర్శలు చేసేవాడు అందరి దగ్గరికి వెళ్ళి మనం సరి చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మనం మంచి చేస్తున్నామని మనకు అనిపిస్తే తప్పకుండా ముందుకు వెళ్ళిపోవచ్చు అండి. ఓకే అండి. మీరు అన్నారు గ్రామాలలో ఉన్న దళిత పూజారిని తీసుకొని వెళ్ళండి. కొన్ని వార్తలు కూడా వినిపించాయి. మీరు ఆ గ్రామాలలో కొన్ని ఆలయాలు నిర్మించి అక్కడే వాళ్ళకి పౌరోహిత్యం నేర్పించి ధూపదీప నైవేద్యాలు మీ దగ్గర నుంచి ఇప్పటికీ మీరు పంపిస్తున్నారని తెలిసింది. గ్రామాలలో అంటే ఆలయాలు నిర్మించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? అసలు కారణం ఏంటి? అంటే భద్రాచలానికి పరిసర ప్రాంతాల్లో అంతా కూడా పూర్తిగా మత మార్పిడి ప్రభావం ఉండేటువంటి ప్రాంతాలు ఉన్నాయండి. ఆ ప్రాంతాల్లో ఆలయాలే లేవు అసలు. చిన్న చిన్న దేవతా మందిరాలు కూడా లేకపోయేటప్పటికీ వాళ్ళు ఎవరిని అర్చించుకోవాలి, ఎవరిని పూజించుకోవాలి తెలియక వాళ్ళే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో చాలా నృసింహ సేవావేణి ద్వారా మనం చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో మనకు ఈ విషయం తెలిసి చిన్న చిన్న మందిరాలను ఏర్పాటు చేసి ఆంజనేయ స్వామి, రాముల వారు, పరమశివుడు ఇలా ఈ చిన్న చిన్న ఆలయాలను ఏర్పాటు చేసేసి వాళ్ళకి అంటే అక్కడ ఉండేటువంటి గిరిజనులు ఎవరైతే ఉంటారో ఆ గిరిజనులే మంత్రాలు నేర్పిస్తే వాళ్ళు పూజ చేసుకునేటువంటి విధంగా ఇబ్బందులు లేకుండా ఉంటాయనేటువంటి సంకల్పంతో మనం ఈ యొక్క కార్యక్రమం చేసామండి. ఇప్పుడు కొండ గుంపు అని ఒక విఆర్పురం మండలంలో ఒక ఊరు ఉంటుంది. సుమారు 75 ఇల్లులు ఉంటాయి అక్కడ. వాళ్ళకు ఒక చిన్న ఆలయం కూడా లేదు. ప్రతిరోజు కూడా కొంతమంది అన్యమతస్తులు వెళ్ళి మీరు రండి, మీకేం లేదు కదా, మీరు రండి అంటే ఆ ఊరు వాళ్ళంతా మన దగ్గరకు వచ్చి చిన్న ఆలయం ఏర్పాటు చేయండి, మేమే పూజ చేసుకుంటా ఉన్నాం. అక్కడ ప్రారంభం చేసినటువంటి చిన్న ఆంజనేయ స్వామి ఆలయంతో పాటుగా అలాగే అనేక ప్రాంతాల్లో కనకదుర్గ కావచ్చు, రాముల వారు, ఆంజనేయ స్వామి చిన్న చిన్న మందిరాలు పెట్టి వాళ్ళే పూజ చేసుకునేటువంటి ఏర్పాటు చేశాం. ధూపదీప నైవేద్యాలను కూడా మనం ప్రతి నెల వాళ్ళకి అందించేటువంటి కార్యక్రమం చేస్తున్నాం ఇప్పటికి కూడా. ఈ మధ్యకాలంలో మీరు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. ఇక్కడున్న పాఠశాలల్లో, స్కూల్స్లలో భగవద్గీత బోధించాలని చెప్పేసి చిన్న చిన్న బుక్స్ ప్రచురించి మీరు ఆ స్కూళ్ళల్లో ఇవ్వడం జరిగింది. అటువంటి సాహసోపేతమైన కార్యక్రమాలు చేయాలని ఎందుకు అనిపించింది? ఎందుకు సాహసోపేతం అంటున్నానంటే నేను స్కూల్స్ అంటే ప్రతి ఒక్కరు అన్ని మతస్థులు ఉంటారు, అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. సో భగవద్గీత అంటే హిందువులకి చాలా ముఖ్యమైనది, చాలా దైవంగా భావిస్తారు. దాన్ని మీరు ఆ స్కూల్లో ప్రచురించాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు? అంటే భగవద్గీత అనేటువంటిది చిన్నపిల్లాడి సమయంలోనే వాడికి అందులో ఉండేటువంటి సారాంశంకి అర్థం అవుతే వాడి జీవితం చాలా అద్భుతంగా ఉంటుందండి భగవద్గీతకు సంబంధించిందిగా. అంటే స్కూల్స్ పరిధిలో అన్య మతస్థులు ఎవరైనా అంటే నేర్చుకునేటువంటి పిల్లల్లో చాలామంది, ఇప్పుడు మేము నేర్పించేటువంటి పిల్లల్లో కూడా చాలామంది ఇతర మతస్థులు కూడా ఉన్నారు, నేర్చుకుంటున్నారు వాళ్ళు కూడా. అంటే మనం ఎవరిపైన రుద్దట్లేదు, మీరు నేర్చుకోవాల్సిందే అని కాదు. ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకి ఒక ½ అన్ అవర్ క్లాస్ ఎక్స్ట్రా పెట్టుకొని మనం నేర్పిస్తున్నాం. చాలామంది ముస్లిమ్స్కి సంబంధించినటువంటి పిల్లలు ఉన్నారు, క్రైస్తవులకు సంబంధించినటువంటి పిల్లలు, వాళ్ళు కూడా భగవద్గీత నేర్చుకుంటున్నారు. అంటే భగవద్గీత అనేటువంటిది నేర్చుకోవడం ద్వారా అందులో ఉండేటువంటి సారాంశం అర్థమవుతాయి, చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళ జీవితం అనేటువంటి దాంతో మనం నేర్పించేటువంటి కార్యక్రమం చేస్తున్నామండి. సో ఆ సమయంలో ఆ స్కూల్ పేరెంట్స్ అంటే పిల్లల పేరెంట్స్ తరపు నుంచి కానీ లేదా స్కూల్ యాజమాన్యం తరపు నుంచి కానీ ఎటువంటి ఇబ్బంది ఎదురవ్వలేదు? మనం స్కూల్ యాజమాన్యాలని వాళ్ళ తల్లిదండ్రులని సంప్రదించిన తర్వాతే నిర్ణయాలు తీసుకునేవన్నీ. అంటే స్వతహాగా తీసుకొని మనం చెయ్యాలి అనేటువంటిది కాదు. మన స్కూల్స్లో
మనం ఎవరైతే రిప్రజెంటేషన్ ఇచ్చామో వాళ్ళు ఎవరైతే ఇష్టం ఉంది మాకు అంగీకారం అని తెలిపినటువంటి వాళ్ళకి మాత్రమేనండి. అంటే 500 మంది పిల్లలు ఉంటే 500 మంది నేర్చుకోరు కదా, అందులో ఒక 100 మంది 50 మంది 70 మంది నేర్చుకుంటారు. అలా ఈ ప్రాంతంలో మన వంతు చేస్తున్నామండి. ఓకే, ఆ భగవద్గీత బోధించేది ఎవరు మరి ఆ స్కూళ్ళల్లో? దానికి సపరేట్గా వాలంటీర్స్ని ఏర్పాటు చేసాం భగవద్గీత నేర్పించడానికి. అంటే మీరు సపరేట్గా పెట్టారా? మేమే పెట్టామండి. నృసింహ సేవావాహిని ద్వారానే వాళ్ళ ముందు శిక్షణ పొందిన తర్వాతనే నేర్పిస్తున్నారు. సో దానివల్ల మీకు ఎటువంటి ఇబ్బంది అయితే కలగలేదు ఇప్పటివరకు? మంచి కార్యక్రమం, చాలా మంది సహకరిస్తున్నారు, అద్భుతంగా జరుగుతుంది ఇది. ఇంకొక ముఖ్య విషయం, మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారు కదా, కొంతమంది చెప్తున్నారు కృష్ణ చైతన్య స్వామి అనేటతను ఈ సేవా కార్యక్రమాలు చేసేది రాజకీయంలోకి వెళ్ళటం కోసమే అని అంటున్నారు. అది అందులో ఎంతవరకు నిజం ఉంది? రాజకీయాలు వెళ్ళాలంటే సేవా కార్యక్రమాలు చేయక్కర్లేదు సార్. అంటే రాజకీయాల్లోకి వెళ్తే ఇంకెక్కువ చేయొచ్చు కదా? రాజకీయాల్లోకి వెళ్తే సేవలు ఏం చేయరు, సొంత సేవలు చేసుకోవడానికి సరిపోతుందండి. అక్కడ బయట వాళ్ళకి సేవలు చేసేటువంటివి ఏమి ఉండవు, అవన్నీ పేరుకి మాత్రమే. ఇందులో ఉండేటువంటి అంటే ఇక్కడ ఉండేటువంటి ఆనందం మళ్ళీ మీరు ఏం చెప్తున్నారంటే బురదలోకి వెళ్ళమంటున్నారు. మేము మంచిగా కడుక్కొని జాగ్రత్తగా బయట ఉండి అన్ని సమాజానికి ఉపయోగపడేలాగా ఉన్నాం. రాజకీయం అంటే 100% బురద. ఓకే, అంటే మనం ఈ మధ్యకాలంలో సినిమాలో కూడా చెప్తుంటారు రాజకీయం ఎట్లా చేయాలంటే ఒక మంచి చెరువుని చూసుకొని అక్కడ అంతా మొత్తం గెలికేసి ఏదో నాశనం చేయాలి అంటుంటారు చూసారా, అలాగా ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నీ ఉన్నాయండి. అంటే ఇప్పటి వరకు ఉన్న రాజకీయ నాయకులు సేవా కార్యక్రమాలు చేయట్లేదని ఉద్దేశం మీరు? అట్లా అనట్లేదండి, ఎవరి ఇష్టం వాళ్ళది. అంటే నాకు అవసరం లేదంటున్నా నేను. అంటే రాజకీయాలు అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్ప, నేను చాలా మంచోని, నేను ఆ కాలాలు 1950, 60, 70లోనే వెళ్ళిపోయాయి. 70ల తర్వాత ఏంటంటే నేను ఎలా గెలవాలి, నేను ఏం చేయాలి అనేటువంటి తప్ప ప్రజలకు ఎలా ఉపయోగపడాలనేటువంటి పరిస్థితులు చాలా తక్కువగా ఉంటాయండి. చాలా తక్కువ మంది ఉంటారు, ఉండొచ్చు, తక్కువ మంది ఉంటారు. అసలు మీ స్వస్థలం ఎక్కడండి? మీరు ఎక్కడ నుంచి వచ్చారు, లేకపోతే స్వస్థలం మీరు ఇక్కడ భద్రాచలమేనా? మాది అనంతపురం జిల్లా అండి. అనంతపురం జిల్లాలో ఒక చిన్న గ్రామం కునుకుంట్ల అని చిన్న గ్రామం. మేము రైతు బిడ్డలం, 100% ఇప్పటికి కూడా మేము వ్యవసాయం చేస్తున్నాం. అంటే అహోబిల మఠంలో ప్రధాన అర్చకుడిగా భద్రాచలం వచ్చాం, ఇక్కడ స్థిరపడిపోయాం. మీరు ఆస్ట్రాలజీలో డాక్టరేట్ పొందారని చెప్పేసి విన్నాము. సో మీరు ఆస్ట్రాలజీలో డాక్టరేట్ పొందారు, మీ దగ్గరికి చాలామంది సాయంత్రం అయితే క్యూ కడతారు వాళ్ళ యొక్క జాతకాలు చెప్పించుకోవడం కోసం అని చెప్పేసి. వాళ్ళ దగ్గర నుంచి ₹1 కూడా మీరు ఆశించారని తెలిసిందే, నిజమేనా? అంటే జ్యోతిష్యం అనేటువంటిది సంపాదించుకోవడానికి నేర్చుకుంటే సంపాదించుకోవచ్చు, సంపాదించుకోక్కర్లేదు. నలుగురికి ఉపయోగపడాలి అనుకుంటే ఎటువంటి డబ్బులు తీసుకోక్కర్లేదండి. మేము ఇప్పటికి నాకు తెలిసి నేను 15 సంవత్సరాల నుంచి చెప్తున్నాను, 15 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు ఎవరితో డబ్బులు తీసుకోకూడదనే చెప్తున్నాను. అలా డబ్బులే తీసుకోవాలనుకుంటే లక్షల కాదు కోట్లాది రూపాయలు డబ్బులు వచ్చేటివి ఇప్పటికి. తీసుకుంటే మీరు చేసే సేవా కార్యక్రమంలో కొంచెం హెల్ప్ అవుద్ది కదా? నేనేమంటున్నా అంటే నా దగ్గరికి వచ్చేటువంటి వాడికి అప్పుడే చాలామంది ఇబ్బంది పడి ఆర్థికంగానో ఆరోగ్యంగానో హాస్పిటల్లో ఏదో రకంగా ఇబ్బంది పడి ఉంటారు. వాళ్ళ దగ్గర అతను ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి మన దగ్గరకు వస్తారు. ఆ పడుతున్నటువంటి వాడి దగ్గర మళ్ళీ నేను ఎందుకు తీసుకోవాలి అసలు? వాడే ఇబ్బంది పడుతున్నాడంటే వాడి దగ్గర నుంచి మళ్ళీ డబ్బులు ఆశించి వాడి మానసికంగా వాడి ఇబ్బంది పడడానికి ఎందుకు మనం అంతా? ఆ సంపాదించాలనేటువంటి ఆశ మన దగ్గర లేనప్పుడు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు కదా. ఓకే, మంచి విషయం అది. సరే, మీకు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, మీరు ఆస్ట్రాలజీలో మీరు ఎవరి దగ్గర కూడా ₹1 ఆశించట్లేదు, ఎవరి దగ్గర ఎవరిని కూడా మీరు అడగట్లేదు. సరే, ఇన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి చాలా ఖర్చు అవుద్ది కదా, సో ఆ డబ్బంతా మీకు ఎక్కడి నుంచి వస్తుంది అసలు? అంటే ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసేటువంటిది కృష్ణ చైతన్య అనేటువంటి ఒక వ్యక్తి కాదండి, శ్రీ నృసింహ భక్త కుటుంబం అనేటువంటిది నృసింహ సేవావాహిని ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా వివిధ ప్రాంతాల్లో ఉండేటువంటి అనేక మంది నృసింహ సేవావాహిని సభ్యులు ఉన్నారండి. ఈ నృసింహ సేవావాహిని సభ్యులు మనం చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి అండగా ఉంటారు. అంటే మనం నిత్యాన్నదానం చేస్తున్నాం, ఆ నిత్యాన్నదానానికి అండగా ఉంటారు. సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, సేవా కార్యక్రమాలకు ప్రతి కార్యక్రమానికి కూడా వెన్నుదన్నుగా ఉండి చేస్తున్నారండి. ఓకే, ఈ నృసింహ సేవావాహిని మీరు స్థాపించిన తర్వాత ఇంకా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు ఇంకా ఉధృతంగా చాలా పల్లెటూళ్ళకి కానీ పట్టణాలకు కానీ చాలామందికి సహాయం చేశారని చెప్పేసి వింటున్నాం. ఆ సేవావాహిని స్థాపించడానికి గల కారణం ఏంటి? మీరు చేస్తున్న సేవలు కామన్గా చేస్తూనే ఉన్నారు, మరి ఇది స్థాపించడానికి గల కారణం ఏంటి? అంటే ఏదైనా ఒక బ్రాండ్ అనేటువంటిది ఉంటే జనంలోకి వెళ్ళేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుందండి. కృష్ణ చైతన్య అనేటువంటి వ్యక్తి చేస్తున్నాడు అని చెప్పడం కంటే నృసింహ అంటే భగవంతుడి పేరు పైన అంటే భగవత్ సంకల్పంతో భక్తు కుటుంబం అంతా కలిపి చేయడం ద్వారా ఏమవుతుందంటే దాని యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగానే మనం నృసింహ సేవావాహిని అంటే భగవంతుడి యొక్క చేసేటువంటిది ఆయన పేరు మీద ఒక ప్రవాహంలాగా వెళ్ళాలి అనేటువంటి దాంతో ఆ పేరు పెట్టుకొని చేస్తున్నాం.
ఓకే, మీరు చెప్పిన దానికి బయట కొంతమంది అంటున్న దానికి విరుద్ధంగా ఉంది. అది కృష్ణ చైతన్య స్వామి స్వలాభం కోసమే స్థాపించారు అంటున్న వ్యక్తులకి మీరేం చెప్పదలుచుకున్నారు? కృష్ణ చైతన్య స్వామిది కాదు ఇది. నేను అదే చెప్తాను మీకు. శ్రీనుసింహ సేవా వాహిని అంటే ఒక ఓన్లీ కృష్ణ చైతన్యది కాదు. శ్రీనుసింహ సేవా వాహిని అనేటువంటి వ్యవస్థ వేలాది మంది నృసింహ భక్త కుటుంబాంది ఫస్ట్. అందులో నేను ఒక ఫేస్, అంటే ముందు ఒక వ్యక్తి ఉండాలి కాబట్టి నేను ముందు ఉండి వెళ్ళడానికి ఏదైతే దారి వేసుకుంటా, గురువు అన్నారు మీరు, దేవుడు అన్నారు, స్వామి అన్నారు ఇందాక, ఆ గురువు లాగా నేను ఒక దారి వేసుకుంటూ పోతే నాతో పాటు అందరూ దాంట్లో వస్తున్నారు. అంతే తప్ప ప్రత్యేకంగా చైతన్యకు సంబంధించిందో లేకపోతే ఇంకో ఎల్లయ్యకో పుల్లయ్యకో సంబంధించినటువంటి వ్యవస్థ కాదు ఇది. కొన్ని లక్షలాది కుటుంబాలది నృసింహ సేవా వాహిని, ఇంక్లూడింగ్ ఇప్పుడు మీరు వచ్చి అందులో సేవ చేస్తే మీది కూడా అది. అంటే ఇక్కడ తీసేటువంటి కెమెరాకి సంబంధించినటువంటి వాళ్ళది వచ్చి సేవ చేస్తే వాళ్ళది కూడా. అంటే ఎవరు అందులో ఉండి మేము చేస్తామనుకునేటువంటి ప్రతి ఒక్కరిది అది. అయితే ఇప్పుడు నృసింహ సేవా వాహిని అనేది ఒక ఆంధ్ర తెలంగాణలోనే ఉందా, ఇంకా వేరే రాష్ట్రాల్లో కూడా ఏమైనా ఉన్నదా, మరి స్థాపించాలని అనుకుంటున్నారు ఏమన్నా? మేము అశ్వమేధ యాగం ప్రారంభం చేశాం సార్. ఓకే, అశ్వమేధ యాగం అనేటువంటిది ఒక తెలంగాణలో ప్రారంభం చేసాం, ఆంధ్రాలో అడుగు పెట్టాం, కర్ణాటకలో అడుగు పెట్టాం, తమిళనాడులో అడుగు పెట్టాం, ఛత్తీస్గఢ్లో అడుగు పెట్టాం. భగవంతుడి దయ వల్ల కాశ్మీర్ టు కన్యాకుమారి ఖచ్చితంగా వెళ్తాం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి కుటుంబానికి నృసింహ సేవా వాహిని తీసుకెళ్లేటువంటి వరకు ఈ అశ్వమేధ యాగం ఆగదు. ఓకే, నృసింహ సేవా వాహిని స్థాపించారు, బాగానే ఉంది. మరి మీరు గోశాల కూడా ఒకటి స్థాపించారు, గోవుల సంరక్షణ కోసం నడుము బిగించి ఒక అడుగు ముందుకేశారు, కారణం ఏంటి? నృసింహ సేవా వాహినికి సంబంధించినటువంటి మెయిన్ దాంట్లోనే ఆధ్యాత్మికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా గో సంరక్షణ, ఈ 4 కార్యక్రమాలు మేము చేయాలి అనేటువంటిదే మా యొక్క విజన్. ఓకే, అందులో గో సంరక్షణ అనేటువంటిది మేము ఎప్పటి నుంచో చేస్తున్నాం. అయితే విఆర్పురం మండలంలో మీరు ఈ మధ్యకాలంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు వేలాది ఆవులు వరదలకు కొట్టుకొని వచ్చేసి, మేము ఎప్పుడైతే నిత్యావసర వస్తువులన్నీ ఇచ్చి అక్కడ తిరిగి వస్తున్న సమయంలో వేలాది ఆవులు రోడ్ల మీద ఇలా ముట్టుకుంటే పడిపోయేటువంటి పరిస్థితి, ఆహారం లేక. అలాంటి ఆవులన్నీ చూసిన తర్వాత చలించి ఇంటికి వచ్చిన తర్వాత మా భక్తులందరికీ కూడా ఒక మెసేజ్ పెట్టాం, ఇలా ఆవులకు సంబంధించినటువంటి చిన్న ఇబ్బంది ఉంది, మనం ఏదైనా దీనికి చెయ్యాలి అని చెప్తే సుమారు 120 ట్రాక్టర్ల గడ్డిని సేకరించి రోజు మార్చి రోజు విఆర్పురం మండలం, కునవరం మండలాలకి ఈ గోమాతలకు ఆహారాన్ని పంపించామండి. అలాగా సుమారు కొద్ది రోజుల కాలం పాటు, ఒక 1 నెల రోజుల కాలం పాటు మనం ఆహారాన్ని పంపించి తిరిగి వాటి కొంచెం ఓపిక వచ్చేటువంటి పరిస్థితి వచ్చేదాకా మనం చేసాం. అంటే గో సంరక్షణ చేయాలంటే ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ అనేటువంటిది మన దగ్గరే ఉంటేనే మనం చేయగలం. మన దగ్గర ఈ గో సంరక్షణకు సంబంధించినటువంటి ప్లాట్ఫామ్ లేకోకుండా నేను వెళ్ళి గో సంరక్షణ బయట చేస్తానంటే కాదు. నా దగ్గర ఉండేవి కూడా సుమారు 45-50 ఆవులు ఉన్నాయి మన దగ్గర. మంచి అంటే దేశీయ ఆవులు, అన్ని రకాలైనటువంటి ఆవులు మన దగ్గర ఉన్నాయి. ఇక్కడ గోశాల అంటూ ఉండి నలుగురికి చేయాలి అనుకున్నప్పుడు, చాలా గోమాతలకి ఆహారాన్ని అందించలేదని చేయాలనుకున్నప్పుడు ఇక్కడ ఎక్సెస్ ఏదైతే ఉంటుందో మనం అక్కడ బయట చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం గోశాలను ఏర్పాటు చేసాం. ఈ గోశాలను ఏర్పాటు చేయడానికి కూడా ఏం కారణం అంటే గోవు గోవిందుడు ఒక దగ్గర ఉండాలి అనేటువంటి సంకల్పంతో మనం ఈ ప్రారంభం చేసాం. ఓకే సార్, మీరు ఇప్పుడు గోవులని రక్షించారు, అన్ని రకాలుగా ఉంది. ఇక్కడ మీరు ఇంకో మాట కూడా వినపడుతుంది, మీకు ఇక్కడ వేద పాఠశాల కూడా నిర్మిస్తారు కృష్ణ చైతన్య స్వామి గారి ఆధ్వర్యంలో అని చెప్పేసి అంటున్నారు, అది నిజమేనా? అంటే ఇక్కడ నృసింహ సేవా వాహిని ద్వారా చేసేటువంటి సేవా కార్యక్రమాల్లో అన్ని రకాల, అంటే సనాతన ధర్మానికి ఏవి ఉపయోగపడతాయో, సనాతన ధర్మ పరిరక్షణకు మన వంతు ఏం చేయాలనుకుంటున్నామో అవన్నీ తప్పకుండా చేసేటువంటి భాగంలోనే అనేక గురుకులాలు వస్తాయి. అవసరం ఉంటే భగవంతుడి దయ వల్ల మెడికల్కి సంబంధించినటువంటివి వస్తాయి, ప్రతిదీ వస్తాయండి. అంటే నిదానం, ఇందాక చెప్పి అశ్వమేధ యాగం ప్రారంభం చేసామని. అశ్వమేధ యాగం అంటే ఆగిపోయేది కాదు, జరుగుతూనే ఉంటుంది అది. అంటే నేను అడిగేది ఏంటంటే సార్, ఇప్పుడు వేద పాఠశాల స్థాపించిన తర్వాత ఒక బ్రాహ్మిన్స్ వరకే అవకాశం ఉంటుందా, లేకపోతే పురోహిత్యం నేర్చుకోవాలని చాలామంది కూడా ఆసక్తి ఉన్నవారు కూడా ఛాన్సెస్ ఏమైనా ఉందా? మేము చాలామందికి ఆల్రెడీ మీకు ఇప్పుడు దళితులు, గిరిజనులకి మేము ఆల్రెడీ నేర్పిస్తున్నాం. ఓకే, తిరుమల తిరుపతి దేవస్థానము ప్రతి సంవత్సరం 4-5 సార్లు పెట్టి, అంటే వేదం నేర్చుకునేటువంటి వాళ్ళు, బ్రాహ్మణులు వేదం నేర్చుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తుంటారండి. చాలా ఆలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళు అంటే దళిత గోవిందం అని ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా చాలా మంది నేర్చుకుంటున్నారు. ఆ విధంగా ఎవరైనా ముందుకు వస్తే తప్పకుండా వాళ్ళకి మేము నేర్పించేటువంటి ప్రయత్నం చేస్తామండి. చెప్పండి గురుగారు, కల్పవృక్ష సాలగ్రామం గురించి మధ్యకాలంలో ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో అవుతుంది, పేపర్లో అవుతుంది, దాని గురించే వస్తుంది. అసలు కల్పవృక్ష సాలగ్రామ నరసింహ అంటే ఏమిటి, అసలు దానికి ఉన్న విశిష్టత ఏమిటి? అంటే కల్పవృక్ష నారసింహ సాలగ్రామం అనేటువంటిది ఈ భూమిలో అత్యంత అరుదుగా ఉండేటువంటి సాలగ్రామం. సాలగ్రామం అనేటువంటిది నేపాల్లో గండకి నదిలో ఉద్భవిస్తాయి. ఓకే, అయితే ఇక్కడ మా పెద్దలకి అంటే సుమారు 750 సంవత్సరాల క్రితం మా దగ్గర ఒక వేణుగోపాల స్వామి ఉన్నారు, కాళీంగమర్దన వేణుగోపాల స్వామి. 750 సంవత్సరాల క్రితం
ఆ కాళింగ నర్తన శ్రీకృష్ణ పరమాత్ముడితో పాటు ఈ యొక్క కల్పవృక్ష నారసింహ శాలగ్రామం అనేటువంటిది మా పెద్దల ఆరాధనలో ఉందండి. అంటే అది ఏం చేస్తుంది అంటే కోరిన కోరికలు తీరుస్తుంది అని. అంటే ఏం కోరుకుంటే తీరుస్తుందా అని కాదు, ధర్మబద్ధమైనటువంటి ఏ సంకల్పం అయినప్పటికీ కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. ధర్మబద్ధమైనటువంటి సంకల్పం నెరవేరుతున్నాయి కాబట్టే ఈ శాలగ్రామం యొక్క వైభవం అంటే సంతానానికి సంబంధించిగా ఆర్థికంగా కుటుంబ పరిస్థితులు కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏదైనా ఆది వ్యాధులు ఉండేటువంటి వాళ్ళు ఇలాంటి చాలామంది ఈ శాలగ్రామాన్ని దర్శనం చేసుకోవడానికి వస్తున్నారండి. అయితే ఇది మా ఇంట్లో నిత్యారాధనలో ఉండేటువంటి శాలగ్రామం. అది చాలామంది భక్తులు వచ్చి మేము ఎప్పుడైనా విశేష ఆరాధనలు చేసేటప్పుడు వచ్చి దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు. అయితే ఈ మధ్యకాలంలో దాని యొక్క ప్రభావం దశ దిశలా వ్యాప్తి చెందిన తర్వాత ఎక్కువ మంది వస్తుంటే మన నిత్యాన్న ప్రసాద నిలయంలో దర్శనానికి ఉంచాం భద్రాచలంలో. అలా కాకుండా దానికే ఒక ఏర్పాటు చేయాలి అనేటువంటి సంకల్పంతో గత 10 రోజుల క్రితమే మనం ఇక్కడ అత్యద్భుతమైనటువంటి గోవుని గోవిందుడిని అంటే శాలగ్రామాన్ని గోమాతని దర్శించుకొని ఒకేసారి ఈ రెండింటికి ప్రదక్షిణ చేసేటువంటి కార్యక్రమం చేయాలి అనేటువంటి సంకల్పంతో అద్భుతంగా ఒక గోశాల నిర్మాణం చేశాం. అయితే శాలగ్రామానికి సంబంధించిందిగా మీరు అన్నారు సోషల్ మీడియాలో వస్తుంది బాగాని, నాకు మంచి జరిగింది కాబట్టి నేను ఇంకొకరికి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగా నేనే మీరు అన్నారు ఇందాక మీ వెనకలు ఎవరున్నారు ఇంకోటి ఎవరున్నారని, ఈ యొక్క శాలగ్రామం యొక్క వైభవం మహత్యం చేత మనం చేసేటువంటి ప్రతి పని సక్సెస్ఫుల్గా వెళ్తున్నాం. డబ్బులు కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయలు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకంటే మనం ఏదైనా ఒక కార్యక్రమం ప్రారంభం చేసే సమయంలో భగవంతుడికి నివేదన చేసి ఈ కార్యక్రమం ప్రారంభం చేస్తే ఇప్పటిదాకా ఎక్కడ కూడా ఆగకోకుండా నిరంతరంగా సాగుతుందండి. అంటే మీరు సంతానం కావాలా ఖచ్చితంగా ఇక్కడికి రండి, అద్భుతంగా స్వామికి ముడుపు కట్టండి, ప్రదక్షిణ చేయండి. అనతి కాలంలోనే సంతానమైనటువంటి వాళ్ళు కోకలలు, ఆది వ్యాధులతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు చాలామంది వస్తున్నారు. మంగళవారం రోజు దర్శనం చేసుకుంటే తప్పకుండా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. అదేవిధంగా మన పిల్లలకు సంబంధించినటువంటి ఆరోగ్యం అంటే పిల్లలకు సంబంధించినటువంటి హెల్త్ కావచ్చు, లేకపోతే చదువుకు సంబంధించినటువంటి కావచ్చు, తప్పకుండా ఒక రోజు బుధవారం రోజు తప్పకుండా రండి. దానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా ఉంటుంది. శత్రువులకు సంబంధించిన శత్రుబాధ అంటే మానసికంగా ఇబ్బంది ఏర్పడేటువంటి వాళ్ళు కావచ్చు, ఇలా ఉండేటువంటి వాళ్ళు సోమవారం రోజు ప్రత్యేకంగా శాలగ్రామ తిరుమంజనం అభిషేకం జరుగుతుంది. ఖచ్చితంగా దాన్ని ఇబ్బంది ఉంటే దర్శనం చేసుకోవచ్చు. లేదా అపమృత్యు దోషాలు ఉన్నాయి, గండాలు ఉన్నాయి, మాకు ఏవైనా ఒకరోజు విశేషంగా అర్చన చేసుకోవచ్చు. ఏ ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా మీరు అంటున్నారు లక్ష్మీ నృసింహస్వామి అనేటువంటి వాడు చేయలేనటువంటిది ఏం లేదు. అదే కల్పవృక్ష ఆయనే కోరిన కోరికలు తీర్చేటువంటి దాంట్లో భగవంతుడే ఇచ్చినటువంటి శాలగ్రామం మన ఎదురుగుంటే మనం అడగడమే తరువాయి. మనం ధర్మబద్ధంగా ఉండేటువంటిది ఏదైనా అడిగితే తప్పకుండా దాని యొక్క ప్రభావం ఉంటుంది. ఖచ్చితంగా చాలా వైభవంగా అనేక మంది ఇక్కడికి వచ్చి బాగైనటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. అంటే ఒక బుధవారం రోజే దర్శనానికి అనుమతి ఉంటుందా సార్, లేకపోతే ప్రతి రోజు అంటే ఒక రోజు అంటూ ఏది లేకుండా 365 డేస్ ప్రతిరోజు 365 రోజులు దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉందండి. అంటే ఒక్కొక్క తిథి నాడు, ఒక్కొక్క నక్షత్రం నాడు, ఒక్కొక్క వారం నాడు దానికి సంబంధించినటువంటి ఫలితాలు ప్రత్యేకంగా ఉంటాయి. కాబట్టి ఆ వారాల్లో వాళ్ళు వచ్చి దర్శనం చేసుకోగలిగితే మాత్రం అద్భుతంగా ఉంటుంది. చాలామంది ఇక్కడ రాత్రి నిద్ర చేస్తున్నారు. అంటే ముందు రోజు రాత్రి వచ్చి ఇక్కడ నిద్ర చేసి మరుసటి రోజు ఉదయం శాలగ్రామ అభిషేకానికి తీర్థం తీసుకోవడానికి చాలామంది ఇక్కడ రాత్రి నిద్ర చేస్తున్నారు. అది ఉదయం గోదావరి స్నానం చేసి ఇక్కడ వచ్చి తీర్థం తీసుకుంటున్నారు. అలాగా అంటే ఏదైనా విశేషం ఉన్నప్పుడు మంగళవారం, శుక్రవారం, శనివారం ఇలా విశేషమైనటువంటి రోజుల్లో చాలామంది ముందు రోజు రాత్రి వచ్చి ఇక్కడికి దర్శనం చేసుకొని ఇక్కడే పడుకొని మరుసటి రోజు ఉదయం అభిషేక జలాన్ని తీర్థం తీసుకొని వెళ్ళడం జరుగుతుందండి. 750 సంవత్సరాల కాలం నాటిది అంటున్నారు ఈ కల్పవృక్ష శాలగ్రామ నరసింహుడి. దాన్ని మీరు ఎలా ప్రొటెక్ట్ చేస్తున్నారు? అంటే ఆ పురాతన కాలం నాటి అంటే ఎవరికైనా సరే కొంతమందికి ఆలోచన రీతి వేరేలా ఉంటుంది, ఏదో అతీతమైన శక్తులు ఉన్నాయని చెప్పేసి మీరే అంటున్నారు. అలాంటి దాన్ని మీరు ఎలా కాపాడుకుంటూ వస్తున్నారు ఇప్పటి వరకు కూడా? అంటే 750 సంవత్సరాల నుంచి మా తాతలు ముత్తాతలు అందరూ కూడా అంటే సుమారు 35-40 తరాలు ఇప్పటిదాకా దాన్ని రక్షించుకుంటూ వచ్చారండి. వాళ్ళందరూ రక్షించలేని మనం రక్షించలేకపోవడానికి ఏమి ఉండదండి. ఇప్పుడు ఇంకా జాగ్రత్తగా రక్షించుకోవడానికి అన్ని ఆలోచనలు కూడా మారుతున్నాయి కదా, 100% మారుతున్నాయి. దానికి తగ్గట్టుగానే మనం వాటికి రక్షణ ఏర్పాట్లు అన్నీ ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదండి. ప్రతిరోజు కూడా ఇక్కడ వాచ్మెన్లు ఉంటారు, అందరూ ఉంటారండి. ఓకే. అంటే ఈ కల్పవృక్ష నారసింహ శాలగ్రామం మీ దగ్గరే ఉందా, మన భారతదేశంలో ఇంకెక్కడైనా ఉందా? కల్పవృక్ష నారసింహ శాలగ్రామం అనేటువంటిది భూమిలోనే అత్యంత అరుదుగా దొరికేటువంటిది. ఫస్ట్ ఓకే, ఈ దేశంలో ఉండొచ్చేమో కొన్ని, కానీ భగవంతుడు అనుగ్రహించినటువంటిది, భగవంతుడు ఇచ్చినటువంటిది ఇది. అది ఉండదు కదా. శాలగ్రామాలు చాలా ఉంటాయి, ప్రతి వైష్ణవ ఆచార్యులు అర్చన చేసే దాంట్లో ఉంటాయి. అదే దాంట్లో నారసింహ శాలగ్రామాలు ఉంటాయి, సుదర్శన శాలగ్రామాలు ఉంటాయి, లక్ష్మి ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ భగవంతుడే అనుగ్రహిస్తే, భగవంతుడే ఈ శాలగ్రామాన్ని మీరు ఆరాధించండి అయ్యా, ఈ ప్రాంతంలో సుభిక్షంగా ఉంటుంది అని అనుగ్రహిస్తే
దాని యొక్క ప్రభావం ఇంకెంత అద్భుతంగా ఉంటుంది. అది అండి దాని యొక్క గొప్పతనం. ఇంటర్వ్యూ చూసిన తర్వాత చాలా మంది కూడా ఏదైనా ప్రొటెక్షన్ కావాలని మీరు ఏమైనా కోరుకుంటారు అంటే వేరే విధంగా వెళ్తుంది చాలా మంది కూడా, ఓహో ఇంత శక్తివంతమైంది తన దగ్గర ఉంది కదా వాళ్ళ సొంతం చేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేస్తారు కదా. అలా ఏముండదండి. అంటే అట్లా సొంతం చేసుకోవడానికి ఎందుకు ఉంటుందండి, ఇది మా వంశపారంపర్యంగా వచ్చేటువంటిది. అంటే అడిగి తీసుకునేది వేరే సార్, మీరు మీ వంశపారంపరంగా వచ్చేది వేరే. కాకపోతే నేను చెప్పేదంటే మీకు కరెక్ట్ డైరెక్ట్ అర్థమైందండి. చెప్పాలంటే ప్రొటెక్షన్ ఆల్రెడీ మా నృసింహ భక్త కుటుంబమే దానికి పెద్ద ప్రొటెక్షన్ అండి. అలాంటి ఇబ్బందులు ఏం లేవు. దానికి సంబంధించినటువంటి అలారం లాక్లు అన్ని ఎక్కడెక్కడ గవర్నమెంట్ తరఫు నుంచి ఎటువంటి ఇబ్బంది రాలేదు. అంటే పురావస్తు ఎప్పుడో పాతకాలం నాటిది అనేసరికి గవర్నమెంట్ వాళ్ళు దృష్టి పెడతారు కదా. అలా ఏముండదు. ఎందుకు ఉంటుందండి, అంటే వంశపారంపర్యంగా ఆరాధన చేసుకునే వాటికి ఏం సంబంధం అండి. మనం ఎక్కడైనా శిథిలావస్థల ఆలయాలు ఇవన్నీ కాదు కదా, ఈ వంశపారంపర్యంగా వచ్చేటువంటి దానికి వాళ్ళకేం సంబంధం ఉండదండి. ఓకే సరే, ఈ కల్పవృక్ష సాలగ్రామానికి దర్శించుకోవడానికి ఇన్ని వేల మంది చాలా మంది వస్తున్నారు కదా, వాళ్ళందరినీ మీరు ఎలా డీల్ చేస్తున్నారు, ఎలా సాధ్యపడుతుంది వీళ్ళందరినీ మీరు జనాన్ని మొత్తం కంట్రోల్ చేయటం? అంటే వచ్చేటువంటి ప్రతి భక్తుడికి ఇక్కడ ఏం కావాలి, తీర్థం కావాలి, స్వామివారి చందనం ప్రసాదం ఇస్తారా, చందనం ప్రసాదం కావాలి. ఈ రెండు సఫిషియెంట్గా దొరుకుతున్నప్పుడు ఇబ్బంది లేదు. స్వామివారి ప్రసాదం అంటే మన దగ్గర నిత్యాన్న ప్రసాద నిలయం ఉంది. ఆ నిత్యాన్న ప్రసాద నిలయంలో అద్భుతంగా వాళ్ళు భోజనం చేసుకోవచ్చు, ఇబ్బంది లేవు. ఇంకా భక్తులకు కావాల్సింది అదే కదా, ఇక్కడికి వస్తే తీర్థం దొరుకుతుంది, స్వామివారి చందనం దొరుకుతుంది, స్వామివారి మంత్రాక్షతలు దొరుకుతాయి, స్వామివారి ప్రసాదం దొరుకుతుంది. వచ్చిన ప్రతి ఒక్కరికి దొరికేటప్పుడు ఇంకా ఇబ్బంది ఏముంటుందని, మా భక్త కుటుంబం చాలామంది ఉన్నారు, మన దగ్గర పనిచేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వీళ్ళందరూ వ్యవస్థ ఒక మార్గంలోనే వెళ్తున్నాయి అన్నీ కూడా. సార్ మీరు తీర్థాలంటే నాకు గుర్తుకొచ్చింది సార్, అంటే ఈ కల్పవృక్ష సాలగ్రామ తీర్థం తీసుకుంటున్నారని చెప్పేసి వాళ్ళు చాలామంది బాటిళ్లలో కూడా పట్టుకొని వెళ్తున్నారు. కారణం ఏంటి అసలు? ఆ తీర్థం తీసుకోవడం వల్ల వచ్చే లాభాలు ఏంటి చెప్పండి. అంటే కల్పవృక్ష నారసింహ సాలగ్రామానికి సంబంధించినటువంటి అభిషేక జలాన్ని మనం ఎలా ఉపయోగిస్తారంటే, ముందు ఆ అభిషేక జలాన్ని ప్రోక్షణ చేసుకోవడం, తర్వాత అది మన ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత మనం చేసేటువంటి స్నానంలో దాన్ని ఆ తీర్థాన్ని కలుపుకొని స్నానం చేసేటువంటిది కొంతమంది, ఆ అభిషేక జలాన్ని తీర్థంగా తాగడం కొంతమంది, చాలామంది వాళ్ళ ఇళ్లలో ప్రోక్షణ చేసుకోవడం కొంతమంది. ఈ మూడు చేయడం ద్వారా ఏమవుతుందంటే మన శరీరంలో ఉండేటువంటి ఏదైనా దోషాల ప్రభావాలు ఉంటే అవి పోతాయి. శరీరం పైన స్నానం చేయడం ద్వారా ఉండేటువంటి ఏదైతే పట్టుకున్నాయో అవన్నీ కూడా పోతాయి. అదేవిధంగా మన ఇంట్లో ఉండేటువంటి ఏదైనా దుష్ట ప్రభావాలు ఏవైతే ఉంటే అవన్నీ పోతాయి. ఈ సాలగ్రామ తీర్థాన్ని ఈ మూడు రకాలుగా ఉపయోగిస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుందండి ఖచ్చితంగా. మన డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు కూడా సాలగ్రామానికి సంబంధించిన ఉత్సవాలు కొన్ని నిర్వహించారు. అవి ఏ ఉత్సవాలు, ఎందుకు జరిపించారు? అంటే గోశాలని సాలగ్రామాన్ని ఒక దగ్గర దర్శనం చేసుకోవడానికి మనం ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమ ప్రారంభం వేడుకలు అండి అవి. అంటే ఇక్కడ సాలగ్రామ తీర్థాన్ని సంతానం లేనటువంటి వాళ్ళు ఉన్నారు, సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నటువంటి వాళ్ళు చాలామంది విశేషంగా వాళ్ళే వచ్చి సాలగ్రామానికి అభిషేకం చేయించుకొని ఆ తీర్థాన్ని తీసుకుంటే చాలామంది సంతానానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ కూడా అంటే గర్భదోషాలు ఏవైతే ఉంటాయో అవన్నీ తప్పకుండా పోతాయి అని చెప్పి సంతానం, రుణ బాధలకు సంబంధించిందిగా ప్రతి మంగళవారం చాలా విశేషంగా దానికి సంబంధించినటువంటి పూజ ఉంటుంది, రుణ విమోచనానికి సంబంధించిందిగా. అలాగా అంటే ఒక్కొక్క కుటుంబంలో ఇబ్బందికి సంబంధించినటువంటి ఒక్కొక్క వారంలో 7 వారాల్లో 7 రోజులు ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు ఉంటాయండి. వాటిని చేసుకోవడానికి ఉభయ తెలుగు రాష్ట్రాలు చాలామంది భక్తులు వస్తున్నారు, చేసుకుంటున్నారు. తప్పకుండా అనతి కాలంలోనే, ఒక మండల కాలంలోనే దానికి సంబంధించినటువంటి ఫలితాన్ని పొందుతున్నారండి. ఈ కల్పవృక్ష నారసింహ సాలగ్రామానికి మొన్న 108 దివ్యక్షేత్ర జలాల నుంచి అభిషేకం చేశారని చెప్పి తెలిసింది. అంటే అది ఎవ్రీ ఇయర్ చేస్తూ ఉంటారా? అది చేసే విధానం ఏంటి, ఎప్పుడెప్పుడు చేస్తారు? అంటే మనము ఈ యొక్క సాలగ్రామాన్ని మా ఇంట్లో నుంచి నిత్యాన్న ప్రసాద నిలయంలో పెట్టాం. అక్కడ నుంచి కూడా దీనికి ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేయాలని చెప్పి భద్రాచల క్షేత్రంలో మనం సపరేట్గా గోవింద కల్పవృక్ష నారసింహ సాలగ్రామ ఆశ్రమం అనేటువంటిది ఏర్పాటు చేసి ఇక్కడ భక్తులందరికీ అందుబాటులో ఉండాలి అని పెట్టుకున్నాం. అయితే ఇది పెట్టేటప్పుడు సాధారణంగా కాకుండా ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ద్వారా జనంలోకి వెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో మనం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఉండేటువంటి అనేక పుణ్య నదుల జలాలని మనం సేకరించి సుమారు ఇది 15-20 రోజుల క్రితం నుంచి కూడా ఈ యొక్క జలాలన్నీ కూడా సేకరించి వాటిని మనం 108 నదుల జలాలతోటి స్వామివారికి 108 కలశాల తిరుమంజనం చేసామండి. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. అదేవిధంగా 108 కోట్ల రామనామ పుస్తకాలు రాయించాం. అంటే ఇది స్వామివారు జనంలోకి వచ్చే సమయంలో చాలా అద్భుతంగా ఉండాలి అనేటువంటి కార్యక్రమం అండి ఇవన్నీ కూడా. ఓకే, మీరు ఇప్పటివరకు నిత్యాన్నదానం అని చెప్పేసి అంటున్నారు కదా, నాకు చిన్న డౌట్ వచ్చింది పర్సనల్గా నాకు. సో భద్రాచలంలో నిత్యాన్నదానం జరుగుతూనే ఉంది రామాలయం వారి సన్నిధిలో. సో మళ్ళీ మీరు నిత్యాన్నదానం స్థాపించడానికి గల కారణం ఏంటి? అంటే భద్రాచలంలో నిత్యాన్న ప్రసాద నిలయం అనేటువంటిది ఉంది. భద్రాచలంలో చాలా సంఘాలు సంబంధించినటువంటి అన్నప్రసాద నిలయాలు కూడా చాలా ఉన్నాయండి.
అయితే భద్రాచలం వచ్చేటువంటి యాత్రికులకు ఇంకా సరిపోవట్లేదు అది. కొంతమంది ఇంకా ఆకలితో ఇబ్బంది పడుతున్నారు, వచ్చేటువంటి వాళ్ళకి దొరకట్లేదు. అందరికీ దొరకకపోవచ్చు, ఉండేటువంటి దాంట్లో సఫిషియెంట్గా అందరికీ దొరకకపోవచ్చు. అంటే వాళ్ళ సమయాభావం కావచ్చు, అక్కడ ఉండేటువంటి పరిస్థితులు కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే మనం మన దగ్గరకు వచ్చేటువంటి యాత్రికులకు అన్నప్రసాదం అందించాలి అని సంకల్పంతో ప్రారంభం చేస్తాం. రోజు సుమారు 150-200 మంది రోజు యాత్రికులు ఎక్కడెక్కడి నుంచి వచ్చి భోజనం చేస్తున్నారండి. అది శని ఆదివారాలు అయితే 500-600 మంది పైన అవుతున్నారు. ఇప్పుడు ఈ యొక్క సాలగ్రామ దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళైతే సుమారు 1000 మంది దాటిపోతున్నారు. అలాగా. సో మీరు గోశాల నిర్మించారు, గోవులకి సంరక్షణ కోసం వాళ్ళకి అన్ని రకాలుగా మీరు ఒక అడుగు ముందుకేశారు. కానీ గోవేద గురించి మీరు ఏమైనా ఆలోచించారా? ఇక్కడ గోవధ అనేటువంటిది జరగకూడదు. ఫస్ట్ దాని ఆ పేరు పలకడానికి కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశం. ఇవన్నీ కూడా సాధారణంగా చాలామంది కార్యకర్తలు అంటే గో సంరక్షకులు చాలామంది అద్భుతంగా పనిచేస్తూ వాళ్ళకి సంబంధించిన ప్రాణాలు తెగించి చాలామంది కాపాడుతుంటారు. భద్రాచలంలో కూడా చాలామంది అద్భుతంగా కాపాడేటువంటి వ్యవస్థ ఉందండి. అయితే ఇది సాధారణంగా ఒక వ్యక్తియో ఇంకొక వ్యవహారమో చేస్తే అయ్యేది కాదు. పూర్తిగా ఒక ప్రభుత్వం అనేటువంటిది దీనిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటే తప్ప సాధారణంగా ఉండేటప్పుడు కొంచెం ఇబ్బందికరమైనటువంటి అంశం ఉంటుందండి. అది నేను చెప్పేది మీ నృసింహ సేవా వాహిని తరపున మనం ప్రభుత్వాలకు అనేక సార్లు విజ్ఞప్తులు ఇచ్చాం. ఓకే, అంటే రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చాం, కేంద్ర ప్రభుత్వాలకు ఇచ్చాం, వీటన్నిటికీ కూడా అనేక విజ్ఞప్తులు ఇచ్చాం. అయినప్పటికీ కూడా అది ఒక పెద్ద వ్యవస్థతో కూడుకున్నటువంటిది. అంటే ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటే తప్ప ఇది ఆగేటువంటిది కాదండి. అది ఇప్పుడు తెలంగాణలో కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత సీఎంగా రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్ర పాలన చేస్తున్నారు. వాళ్ళ పాలన ఎలా ఉండబోతుంది? ఒక ఆస్ట్రాలజీగా, ఒక జ్యోతిషులుగా మీరు ఏం చెప్పబోతున్నారు? అంటే ఇక్కడ జ్యోతిష్యుడిగా చెప్పడానికి, సాధారణ ప్రజలుగా చెప్పడానికి ఏంటంటే, ఏ రాజకీయ నాయకుడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజల మన్ననలు అనేటువంటివి పొందితేనే దానికి సంబంధించినటువంటిది ఉపయోగం ఉంటుందండి. ప్రజల మన్ననలు పొందలేనటువంటి ఏ ప్రభుత్వాలైనా తప్పనిసరిగా ఇబ్బందులకరమైనది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని ఉచిత పథకాల యొక్క ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ ఉచిత పథకాలు అనేటువంటివి కొంచెం తగ్గిస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ప్రజలందరూ కూడా ఏమవుతుందంటే ప్రస్తుతం ఉచిత పథకాల యొక్క ప్రభావం చేత ఆల్రెడీ కొన్ని ప్రాంతాల్లో ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ ఈ ఉచిత పథకాలు అనేటువంటివి ఖచ్చితంగా ప్రభుత్వానికి బర్డన్గా ఉంటాయి. కానీ ప్రజలకు మంచిదే. ఎవరికైతే ఇబ్బందిగా ఉండేటువంటి వాళ్ళకి అందజేస్తే అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి. అంటే ఉన్నోడు ఒకటే, లేనోడు ఒకటే లేకుండా ఇప్పుడు చాలామంది మార్పులు తీసుకొని వస్తున్నారని మనం రోజు చూస్తున్నాం టీవీలలో. నిజంగా ఆ మార్పులన్నీ పనిచేస్తే అద్భుతంగా ఉంటుంది. ఓకే, ఒకటండి, ఇప్పుడున్న పరిస్థితిలో ఆర్టీసీ అసలే లాస్లో ఉంది కదా, ఆ పరిస్థితిలో ఆడవారికి కూడా ఫ్రీ బస్సులు అని చెప్పేసి కేటాయించారు కదా, దాన్ని ఎంతవరకు మీరు అదే అంటున్నా నేను. ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో, నిజంగా ఇబ్బంది పడుతున్నారో, కాలేజీ పిల్లలు, స్కూల్ పిల్లలు, లేకపోతే ఇలాంటి వాళ్ళందరికీ ఉచితం ఇస్తే అద్భుతం, మంచిదే కదా చదువుకునే వాళ్ళకి. అలాగా నిజంగా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి అందజేస్తే బాగుంటుంది, అందరికీ కాకోకుండా. లేదా ఆడవారికి ఇస్తున్నారు కదా, ఎక్స్పెషల్లీ ఆడవారి కోసమే అంటున్నారు. ఇప్పుడు పిల్లలు అన్నారు ఓకే, వృద్ధులు అన్నారు ఓకే, అలాగే ఆడవాళ్ళలో కూడా జాబులు చేసే ఉన్నారు, ₹1,00,000 సంపాదించే వాళ్ళు, 50,000 సంపాదించే వాళ్ళు. అది ముందు నాకు తెలిసి దీంట్లో మార్పులు వస్తాయి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు పెట్టారు, మన ఏం చూపించకపోయినా కూడా ఎక్కచ్చు అన్నారు. 3 రోజుల తర్వాత ఏదో ఏమంటారు ఐడెంటిటీ కార్డు కావాలన్నారు. తర్వాత దాంట్లో కూడా ఖచ్చితంగా సమూలమైన మార్పులు వస్తాయి అనుకుంటే ఆ మార్పుల ద్వారా ఇంకా ఏమైనా మంచి జరుగుతుందేమో. అంటే దానివల్ల ముఖ్యంగా లాస్ పోయేది ఎవరంటే ఆటో వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ జీవనం ఎలా ఉంటుందంటే, కొంతమంది సొంత ఆటోలు ఉంటాయి, కొంతమంది ఫైనాన్స్లు తెచ్చుకుంటారు. దీనివల్ల సర్వీస్ తగ్గిపోవడం వల్ల వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడినట్టే అవుతాయి. రోజుకు ₹1,000 కూడా సంపాదించలేరు. ఇప్పుడు ఉన్న డీజిల్ రేట్ను పరంగా చూస్తే ఆ టైంలో ఈ ఉచిత బస్సులను పెట్టడం వల్ల వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది కదా. అవును, కరెక్టే. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఉచితాలు అనేటువంటివి ఎప్పటికైనా ప్రమాదకరమైనటువంటివి. అవి వాళ్ళు ప్రభుత్వం ఏ ఆలోచనతో ఉంటుందో మనకు తెలియదు. అంటే ఆటో వాళ్ళకు కూడా ఏదైనా మంచి చేయడానికి వాళ్ళు ఏదైనా వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయేమో. కానీ ఏదైతే ఉంటుందో ఎవరికైనా అంటే ఒకటికి మంచి జరుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది నష్టపోతారు. 100 మందికి మంచి జరుగుతున్నప్పుడు కొంతమంది నష్టపోతారు. ఆ నష్టాన్ని వీళ్ళు ఎలా భర్తీ చేస్తారు అనేటువంటిది ముందు తెలుస్తుందండి మనకు. అది అసలు జ్యోతిష్యాన్ని నమ్మొచ్చా నమ్మకూడదని ఒక అనుమానం అయితే నాకు వచ్చిందండి. ఎందుకంటే ఈసారి మన తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ గారు గెలుస్తారని చెప్పేసి చాలామంది జ్యోతిషులు చెప్పారు. కానీ కేసీఆర్ గారు ఓడిపోయారు కదా. కేసీఆర్ ఎక్కడ ఓడిపోయాడండి? గెలిచాడు కదా. అంటే తన ప్రభుత్వం రాలేదు కదా అంటున్నాను. అంటే ప్రభుత్వం అనేటువంటిది రాలేదంటే అదే నేను అంటున్నా, ప్రజల యొక్క మన్ననలు కాంగ్రెస్ పార్టీ పొందింది, అధికారం వచ్చింది, అంతే తప్ప కేసీఆర్ అనే ఇప్పుడు చాలామంది జ్యోతిష్యులు అనేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు అని చెప్పారు. కొంతమంది మధ్యలో వస్తాయని చెప్పారు, అంటే సగం వస్తాయని చెప్పారు. ఇక్కడ విషయం ఏంటంటే కేసీఆర్ అయితే ఓడిపోలేదు, కేసీఆర్ గెలిచాడు.
ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఆయన ఉండి ఇంకా అద్భుతంగా ఏదైనా సాధిస్తాడేమో చూడాలి ఫస్ట్ మనం. రెండో విషయం ఏంటంటే జ్యోతిష్యం అనేటువంటిది ఖచ్చితమైనటువంటి శాస్త్రం. ఇప్పుడు డాక్టర్ అనేటువంటి వాడికి వైద్యం పూర్తిగా తెలిసి వైద్యం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అదే చాలా పెద్ద డాక్టర్ కూడా ఒక్కొక్కసారి ఆ వైద్యుడి అంటే రోగికి సంబంధించినటువంటి వ్యవస్థలో కూడా కొన్ని ఇబ్బందులు అయ్యి అతనికి ఏమైనా జరగచ్చు. అంతే తప్ప జ్యోతిష్యంలో తప్పో లేకపోతే ఇంకా అంటే చెప్పేవాడు అక్కడ ఉండేటువంటి పరిస్థితులని బట్టి మాత్రమే ఉంటాయి తప్ప, అంటే ఎవరైనా ఒకటి ప్రభావితం చేసి వాళ్ళు ఏదైనా మాట్లాడి ఇలాంటివి ఏమైనా ఉంటే ఇబ్బంది తప్ప, శాస్త్రబద్ధంగా శాస్త్రాన్ని చెప్తే ఖచ్చితమైనటువంటి ఫలితాలు ఉంటాయండి, ఇందులో సందేహమే లేదు. ఎందుకంటే అదే జ్యోతిష్యులు చాలా చెప్పి ఉన్నారు, వాళ్ళకి మంచి జరిగినటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కానీ ఎక్కడో చిన్న చిన్న ఇప్పుడు 100 చెప్పినప్పుడు 2 పోయినప్పుడు పట్టుకుంటున్నారు. మరి 100 జరిగినప్పుడు 98 జరిగినప్పుడు ఎవడు అడగట్లేదు కదా, ఇన్ని జరిగిన వాడికి 2 తప్పేనని. చాలామంది డాక్టర్లు 100 ఆపరేషన్ చేస్తే 10 ఆపరేషన్స్ ఫెయిల్ అయిపోతుంటాయి. అట్లాంటివన్నీ ప్రతి దాంట్లో కూడా మనం చేయి పెట్టి వేలు పెట్టి దీని తప్పు అంటే కాదు కదండి. ఇప్పుడు రాజకీయం గురించి వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడగదలుచుకుంటానండి. ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలామంది రాజకీయ నాయకులు మీ దగ్గరకు వచ్చి జ్యోతిష్యం చెప్పించుకున్నారని తెలిసింది. అలా వచ్చిన వాళ్ళల్లో విజయం సాధించిన వాళ్ళు ఉన్నారా? మీరు వాళ్ళ పేర్లు ఏమైనా బయట చెప్పగలరా? ఎవరి పేర్లు బయటికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే కల్పవృక్ష నారసింహ సాలగ్రామ దర్శనానికి సుమారు 7 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు వచ్చారు. వాళ్ళు విజయం సాధించారు. అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు, టీఆర్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ అద్భుతంగా విజయం సాధించారండి. సాధించిన వాళ్ళు ఈరోజు చట్టసభల్లో కూడా ఉన్నారు. వాళ్ళు సాలగ్రామ దర్శనం, అభిషేకం, సుదర్శన హోమం చేసుకొని వెళ్ళారండి. మరి కొన్ని రోజుల్లో మన పక్క రాష్ట్రం అయినటువంటి ఆంధ్రాలో కూడా ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడ పరిస్థితి ఎలా ఉండబోతుంది? అది ఇప్పుడు ఇందాక మీకు ఒకటి చెప్పాను నేను, అంటే ఎవరు ప్రజల మనసులు గెలుచుకుంటే వాళ్ళు గెలుస్తారు ఫస్ట్. ఈ ప్రజల మనసులు గెలుచుకోలేకపోతే ఎవరైనా ఏ పార్టీ అయినా అధికారం రావచ్చు రాకపోవచ్చు. అంటే ప్రత్యేకంగా వీడే గెలుస్తాడు వీడే ఓడిపోతాడు ఇలాంటివి చెప్పడం నాకు కరెక్ట్గా నాకు నచ్చదండి. అది ఓకే. అంటే పర్సనల్గా అక్కడ పాలన ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది? నాకు తెలియదు కదండి, నేను తెలంగాణలో ఉన్నా కదా. అంటే అక్కడ పాలన ఎలా ఉందో నాకెట్లా తెలుస్తుంది? అక్కడ ప్రజలను అడిగితే తెలుస్తుంది. అంటే మీరు అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఆంధ్ర ఏరియా నుంచి వచ్చిన వాళ్ళు. అంటే ఇక్కడ ఏమవుతుందంటే అండి, ప్రభుత్వాలు అనేటువంటివి ప్రజల అవసరాలకు తగ్గట్టుగా వెళ్తుంటాయి చాలా వరకు. ఓకే. ఆ వెళ్తే గెలుస్తారు. అది ఓకే. మొత్తానికి జ్యోతిష్యం కరెక్ట్ అంటారు. జ్యోతిష్యం అనేటువంటిది 100 శాస్త్రం, అది పూర్తిగా శాస్త్రం, అది ప్రమాణమైనటువంటిది. మీకు మెడిసిన్ ఎంత ప్రమాణమైనటువంటి జ్యోతిష్యులుగా మీరు దాన్ని సమర్థించుకుంటున్నారని అనుకోవచ్చా? 100% సమర్థిస్తాను సార్. నేను జ్యోతిష్యుడిగా కాకపోయినా ఒక భక్తుడిగా, ఒక ధార్మికుడిగా ఉండేటప్పుడు 100% నేను హిందువుగా సమర్థిస్తా. నేనేమంటున్నా అంటే ఎవడో అంటే చాలామంది మన పల్లెటూర్లలో అంటే కులానికి ఇంత అంటే తలాక్ గంటడు అని ఒక సామెత ఉంటుంది. అంటే ఒక వ్యక్తి చేసినటువంటిది ఆ మొత్తం అందరికీ ఆపాదిస్తారన్నమాట. అట్లా ఎవరో ఒకరిద్దరు చేసేదానికి ప్రతి ఒక్కరిని అనాల్సినటువంటి పని లేదు. మన దగ్గర మన దేశంలో అనేక మంది ధార్మికులు, చాలా నిష్ఠాగరిష్ఠులు ఉండేటువంటి కోకోళ్ళు 100లాది మంది ఉన్నారు. ఎవరో హైదరాబాద్లో ఉండేటువంటి ఒక 10 మంది జ్యోతిష్యుల్ని మీరు పట్టుకొని వచ్చి టీవీలో పెట్టేసి వీళ్ళు మాత్రమే గొప్ప, వీళ్ళు చెప్పిందే జరుగుతుంది అనేటువంటిది అబద్ధం అండి. వేదాలు చదువుకొని శాస్త్రాలు చెప్పుకొని ధార్మికంగా ఉంటూ సమాజానికి ఇంకా పరిచయం అంటే సమాజంలో ఎక్కడ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉండేటువంటి వాళ్ళు వేలాది మంది జ్యోతిష్యులు ఉన్నారండి. వాళ్ళందరూ అద్భుతంగా చెప్తున్నారు, అద్భుతంగా జరుగుతున్నాయి. అంతేకాని నలుగురు చెప్పిందే జరుగుతుందని ఏం కాదు కదా. ఓకే. మీరు హిందువుగా అని అన్నారు కాబట్టి నాకు ఒక ఆలోచన వచ్చింది. నా పర్సనల్గా మీరు చేస్తున్న సేవా కార్యక్రమాలు అన్నీ కూడా ఒక హిందువులకే పరిమితం అవుతున్నాయా? అన్య మతస్థులకు కూడా ఏమన్నా అవకాశం ఉందా? వాళ్ళకు కూడా ఏమన్నా సహాయం అందిస్తారు? మీరు విఆర్పురం వరద ప్రభావిత ప్రాంతాల్లో అందరూ అంటే బొట్టు పెట్టుకున్నవాడికి అన్నం పెడతామా? పెట్టం కదా. ఆకలి అయ్యేవాడికి అన్నం పెడతాం. అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్లో వేలాది మంది నిరాశ్రయులయ్యారు. రోజుకు 35-40 వేల మందికి ఆహారాన్ని వడ్డించాం. అక్కడ ఎవరు ఏ మతమో తెలీదు, ఏ కులమో తెలియదు కదా. ఆకలి అయ్యే వాడికి అన్నం పెట్టాలి అనేటువంటిది మా కాన్సెప్ట్. అంటే నేను అడిగేది అంటే మీరు చేస్తున్న సేవా అన్య మతస్థులు ఎవరైనా ఉన్నారా మీకు తెలిసి? మీ సేవ పొందిన వాళ్ళల్లో ఉన్నారా లేరా? అంటే ఈ మధ్య కాలంలోనే చర్ల మండలం దగ్గర ఆరు కొత్తగూడెం అనేటువంటి ఊర్లో పక్కన దానవాయిపేట అనే గ్రామంలో ఒక కన్వర్షన్ క్రిస్టియన్ ఇల్లు తగలబడిపోతే, మొత్తం 2-3 ఇల్లు తగలబడిపోతే ఇమీడియట్లీ నృసింహ సేవా వాహిని వారికి నిత్యావసర వస్తువులు, ఆహారం అన్ని పట్టుకొని వెళ్ళి ఇచ్చాం. ఆ ఇచ్చిన సమయంలో అతను అడిగాడు, ఏమంటే 4 రేకులు ఇప్పిస్తే మేము రేకులు వేసుకుంటామని. అతనికి మంచి చిన్న ఇల్లు కూడా మేము కట్టించి ఇచ్చాం. అన్య మతస్థులకు చేయరా అంటే కష్టంలో ఉండేటువంటి వాడికి ఎవరికైనా చేస్తాం. అక్కడ కులము మతము ఇంకొకటి ప్రమాణం కాదండి.
ఓకే. అది కానీ హిందూ సనాతన సాంప్రదాయాన్ని పాటించేటువంటి వాళ్ళకి చేయడానికి మా వంతు ప్రయత్నం ఎక్కువగా చేస్తుంటాం. సనాతన ధర్మం అన్నారు కాబట్టి మరొక క్వశ్చన్ వేయాల్సి వస్తుంది మీకు. ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం గురించి పెద్ద రచ్చ జరుగుతుంది. రచ్చ అయిపోయిందండి అది. సనాతన ధర్మం అంటే మీరు ఎలా దాన్ని సమర్థించుకున్నారు? సనాతన ధర్మం అంటే ఏంటి? అసలు ఆ సనాతన ధర్మం గురించి ఎందుకు ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేనిది ఈ మధ్య కాలంలో ఎందుకు అంత రభస జరుగుతుంది? అంటే మనం రాత్రికి రాత్రి ఫేమస్ అవ్వాలంటే హిందువులను తిట్టాలి, ఓకేనండి. హిందువులకు సంబంధించినటువంటి వ్యవస్థల్ని రాత్రికి రాత్రి మనం ఏదైనా అద్భుతంగా సోషల్ మీడియాలో తెలియాలి మనం అంటే రాత్రికి కరుణానిధి స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ ఆయన ఈ మధ్యకాలంలో ఏదో ఒక దాంట్లో మలేరియా డెంగ్యూ లాగా పోల్చాడు ఆయన. ఇక్కడ విషయం ఏమవుతుందంటే అండి, మనం పాటించేటువంటి సమయంలో ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది అని చెప్పి ఆ సమయంలో కూడా మేము చెప్పాం. సనాతన ధర్మం అంటే ఇతనో వీళ్ళ తాతో వీళ్ళ ముత్తాతో వస్తే పెకిలించడం ఎవడి వల్ల కాలేదు. ఆల్రెడీ తాతలు ముత్తాతలు అందరూ కూడా ప్రయత్నించి అందరూ కాలగర్భంలో కలిసిపోయారు. అర్థమైందండి. సనాతన ధర్మం అనేటువంటిది ఎన్నిసార్లు కింద పడితే అంత డబల్ పైకి లేస్తుంది. ఈ రోజుకి కూడా హిందూ వ్యవస్థల్లో ఇప్పటికీ కూడా మన ఔరంగజేబులు బాబరు ఎంతోమంది అందరూ కూడా ధ్వంసం చేసుకొని వెళ్ళిపోయారు. బ్రిటిష్ వాళ్ళు ధ్వంసం చేశారు 200 సంవత్సరాలు. ఏమైనా తగ్గిపోయిందా? ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది. నలుగురికి అన్నం పెడుతున్నాం కదా. ఇప్పుడు మీరు ఈ మధ్యకాలంలో తమిళనాడులో వరదలు వచ్చాయి. తమిళనాడులో వరదలు వస్తే ఆకలయ్యేవాడికి అన్నం పెడుతుంది ఎవరండి? హిందూ సంస్థలన్నీ పనిచేసి బ్రహ్మాండంగా పెడుతున్నారు. మరి అదే సనాతన ధర్మమే కదా పెడుతుంది. అవన్నీ ఇక్కడ ఏమవుతుంటే పిచ్చి మాటలండి, పనికిరాని మాటలు అవన్నీ. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? మన పెద్దలు మనకు అందించినటువంటి వ్యవస్థ. అంటే మన తల్లిని పూజించేటువంటి వ్యవస్థ మనకు ఎక్కడి నుంచి వచ్చింది? నలుగురిని మనతో ఉండేటువంటి వాళ్ళని గౌరవించామని చెప్పి ఎక్కడి నుంచి వచ్చింది? అంటే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవ మన వేదం ఏదైతే మనకి ఇచ్చిందో ఆ యొక్క పాటించేటువంటి విధానం అండి. మనం సంస్కృతి, మన నిత్య జీవన విధానమే సనాతన ధర్మం. ఈ వ్యాఖ్యలు అనుచిత వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి స్టాలిన్కి మీరు ఎటువంటి సమాధానం చెప్తారు? ఆల్రెడీ చెప్పేసామండి ఆయనకి, ఆల్రెడీ చెప్తూనే ఉన్నారు ఆయన. మీ తరపున కృష్ణ చైతన్య స్వామి ఏం చెప్తున్నారు? కృష్ణ చైతన్య స్వామి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పేది ఏముందండి, ఆల్రెడీ అప్పుడే చెప్పేసాము. అంటే పనికిరాని మాటలు మాట్లాడి రాత్రికి రాత్రి హీరో అవ్వడం కంటే నలుగురు సమాజానికి ఉపయోగపడే మాటలు మాట్లాడితే చాలా బాగుంటుంది అని చెప్పాము ఆల్రెడీ. ఇప్పుడు కూడా మళ్ళీ అదే మాట చెప్తున్నాను. మీరు ఇందాక చెప్పారు మీరు ఇందాక చెప్పారు చాలా దూరం నుంచి ఇక్కడికి వచ్చి పడుకుంటున్నారు, నైట్ ఇక్కడ పడుకుని పొద్దున్న గోదావరిలో స్నానం చేసి వచ్చేసి గ్రామ దర్శనం చేసుకుంటున్నారు అని చెప్పి. వాళ్ళు ముడుపులు కూడా కడుతున్నారని చెప్పేసి అంటున్నారు. ఆ ముడుపులు కట్టడంలో అందులో ఏం పెట్టి కడతారు? అసలు ఏంటి ఆ ముడుపులు కట్టడం అంటే ఏంటి? అంటే ముడుపు అనేటువంటిది సంతానానికి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, ఇంట్లో పరిస్థితులకు సంబంధించిన వాళ్ళు కావచ్చు. ఇక్కడ సాలగ్రామాన్ని నృసింహస్వామికి సంబంధించిందిగా 32 బీజాక్షరాలు ఉంటాయి నృసింహ మహామంత్రానికి. ఆ బీజాక్షరాలకు గుర్తుగా 32 రూపాయలని ఒక పసుపు వస్త్రంలో మనకి ఏదైతే సంకల్పం ఉందో అది ఒక పేపర్ పైన రాసి ముడుపు కట్టేసి ఒక 9 ప్రదక్షిణలు ఈ సాలగ్రామానికి గోమాతకు ప్రదక్షిణ చేసేసి ఆ హుండీలో సమర్పిస్తుంటారండి. అయిన తర్వాత మళ్ళీ వచ్చి దర్శనం చేసుకుంటాము అని చెప్పి స్వామికి ఒక విన్నపం. అది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో చాలామంది వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు, కడుతున్నారు. చాలా అద్భుతంగా వాళ్ళ యొక్క కోరికలు కూడా నెరవేరుతున్నాయి. అంటే ముడుపు కట్టడం అనేటువంటి ప్రక్రియ ఏమవుతుంది, మన పెద్దల దగ్గర నుంచి వచ్చినటువంటి సాంప్రదాయం అది మన పెద్దల దగ్గర నుంచి ఆచరిస్తున్నారు. ఇప్పుడు మన తిరుమలకు వెళ్తే ఒక ముడుపు కట్టుకొని అక్కడ దర్శనానికి వెళ్ళి స్వామికి సమర్పిస్తుంటారు. అలాగే సాలగ్రామ దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళు కూడా మనం ఏదైతే ఒక సంకల్పం చేస్తున్నామో ఆ సంకల్పం నెరవేరాలి అని చెప్పి స్వామికి ఒక విన్నపం అండి. అది భగవద్బంధువులందరికీ కూడా ఈ కల్పవృక్ష నారసింహ సాలగ్రామం యొక్క వైభవం తెలుసుకొని ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నుంచి అనేక మంది ప్రాంత ప్రజలు భద్రాచల క్షేత్రానికి వస్తూ ఈ సాలగ్రామ దర్శనం చేసుకుంటున్నారు. అయితే భద్రాచలానికి వచ్చేటువంటి యాత్రికులకు కావచ్చు, ఈ సాలగ్రామ దర్శనం కోసం వచ్చేటువంటి యాత్రికులకు మేము చెప్పేటువంటిది ఏంటంటే, సత్సంకల్పం ఏదైతే ఉంటుందో మీ దగ్గర మంచి ధర్మబద్ధమైనటువంటి సంకల్పం ఉంటే మీ కుటుంబానికి సంబంధించిందిగా మీ యొక్క వ్యవస్థకు సంబంధించినటువంటి సంకల్పం ఏదైతే ఉంటుందో తప్పకుండా ఈ యొక్క సాలగ్రామ దర్శనం చేసుకొని గోవుకి గోవిందుడికి సాలగ్రామానికి గోమాతకి ఏకకాలంలో ప్రదక్షిణ చేసి స్వామి సన్నిధిలో విన్నపం చేసుకొని 9 ప్రదక్షిణ చేసి ఇక్కడ సాలగ్రామ తీర్థాన్ని తీసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఇది మేము చెప్తున్నటువంటి మాట కాదు. చాలామంది ఇక్కడ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా అద్భుతంగా ఉండేటువంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దర్శనం చేసుకునేటువంటి సమయంలో నియమబద్ధంగా అంటే సాంప్రదాయబద్ధంగా వచ్చి దర్శనం చేసుకొని తప్పనిసరిగా ఫలితాలు పొందుతారని విజ్ఞప్తి. థ్యాంక్ యూ సార్. మీరు మీ అమూల్య సమయాన్ని మాకు కేటాయించి
మా ప్రేక్షకులకి అలాగే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రజలందరికీ కూడా మంచి విషయాలు బోధించారు. అలాగే కల్పవృక్ష సాలగ్రామ మహిమ గురించి కూడా, మీ నృసింహ సేవావాహిని చేస్తున్న కార్యక్రమాల గురించి కూడా మాకు క్లుప్తంగా వివరించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.